వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా 3 సిరీస్ మంచిగా ఉన్నాయి, 3 సిరీస్ కంటిన్యూ చేయండి అని అంటున్నారు. ఖచ్చితంగా మీకోసం కంటిన్యూ చేస్తాం దోస్తులు. మరి మీరు మంచిగా లైకులు కొట్టాలి కదా, లైకులు కొట్టి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఇక మొగుడుండగా వేరే మగాడితో ఉంటే సిరీస్ పై అందరికి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గినట్టున్నది. దాన్ని చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అది 2 రోజులకు ఒకసారి అట్లా పెడుతూ ఉంటాము మీకోసము. మన ఛానల్లో కామెడీ ఉంటది, సంతోషం ఉంటది, దుఃఖం ఉంటది, అన్ని రకాలు ఉంటాయి మన ఛానల్లో. అయితే దోస్తులు, నిన్న మేము చెప్పినాం కదా నైట్ పెట్టిన వీడియోలో కొంచెం వర్క్ ఉంది, మరి వీడియో లెంత్ అయితే తక్కువ వస్తుందని. అయితే సబ్స్క్రైబర్స్ అన్నారు 2-3, మీకు రోజు పనులే ఉంటాయా అని అడిగారు. మాకు రోజు పనులే ఉంటాయి కదా దోస్తులు, మరి మీ అందరికీ ఉన్నట్టు మాకు కూడా పనులు ఉంటాయి. ఇటు వీడియోస్ మీకోసం చేయాలి, అలాగే ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా. చాలా మంది మా ఫేస్ రివీల్ గురించి అడుగుతున్నారు. ఖచ్చితంగా మన ఛానల్ 1 లక్ష టార్గెట్ రీచ్ అయినాక ఖచ్చితంగా మీకోసం మేము ఫేస్ రివీల్ చేస్తాము. అలాగే మా ఇంట్రొడక్షన్ ఏంటి, మేము ఎక్కడ ఉంటాము, ఏం చేస్తాము, అసలు ఏంటి ఏం కథ అనేది 1 లక్ష సబ్స్క్రైబర్స్ అయిపోయినాక ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాము దోస్తులు. ఒక సబ్స్క్రైబర్స్ అన్నారు మీ పిల్లలు ఏం చదువుతున్నారని. మా పెద్ద అబ్బాయి అయితే ఫస్ట్ క్లాస్, చిన్న అబ్బాయి అయితే LKG అన్నమాట. వాళ్ళ ఇద్దరి బర్త్డేస్ ఇదే వీక్ లో, ఒకరిదేమో December 12, ఒకరిదేమో December 14. 1 డేనే గ్యాప్ అన్నమాట. ఆ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. ఎందుకు అనంటే మన ఛానల్ ఇంత మంచిగా నడుస్తుంది, ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నారు మీరు అని. సో తప్పకుండా 1 లక్ష సబ్స్క్రైబర్స్ అవడంతోనే ఖచ్చితంగా మేము అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాము ఒక వీడియోలోనే. అది లేట్ ఎందుకు, మీరు చూస్తుంది కాక మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 15 అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అటు ఇటు అయితే సాయంత్రం అయ్యింది. నా కొడుకు ఇంకా అత్తలేడు. పోయి ఆ దొంగ ముండ దగ్గరనే ఉన్నాడా ఏంది? అదేవతో నాకు తెలియాలి కానీ దాని చికెంట్కలన్నీ గొరిగిద్దును. అది తెలియాలంటే ఎట్లా ఏం కథ? రాత్రి వాణ్ణి ఫాలో అయిదామనంటే వీడు పొద్దుగాల వీకినట్టున్నాడు, ఇంకా ఇంటికి రాకపాయే. ఏది ఓసారి ఫోన్ అయినా చేస్తా, మరి రారా అర్జెంటుగా ఇంటికాడో పని ఉన్నదని చెప్తా. మరి అత్తడా ఏం చేస్తాడో చూద్దాం. అత్తే రాత్రి వాడు ఎటు పోతుండో వాని కావాలనే గాయాలెయ్యాల. రాత్రి ఫోన్ అయితే చేద్దాం. హలో అమ్మా, ఏడున్నవురా నానిగా? నేనే అమ్మా, మా ఫ్రెండ్ తోని వేరే ఊరికి వచ్చిన. చెప్పే. కాదు, నాకు చెప్పకుండానే పోయినావు. నేనేమో వేరే పని మీద పోతే వచ్చే వరకు లేనే లేవు. ఆ తిండి తినలేనట్టున్నావు కదా, అన్నమంతా అట్లనే ఉంది. దా, ఎటు పోయినావు, ఏం కథ నువ్వు అసలు? నేనా అమ్మా, అత్త నేను వచ్చే వరకు లేట్ అవుతుందమ్మా. రాత్రి 1 అవుతుందా 2 అవుతుందా నువ్వు వచ్చే వరకు? 1, 2 ఎందుకు అవుతుంది అమ్మా, అత్త తొందరనే గాని. నువ్వు కరెక్ట్ ఏడున్నావు. ఇప్పుడు రా, ఒక అర్ధ గంటలు నీతోటి పని ఉన్నది. ఏం పనే? నీకు ఫోన్లోనే చెప్పాలా, అత్తే చెప్తా గాని. నేను వచ్చేసరికి లేట్ అవుతుందమ్మా. నేను వేరే పని మీద వచ్చిన, లేట్ అవుతుంది. ఏం పనో ఏం కథనో, మరి నువ్వేం కథలు పడతానో నాకైతే అర్థమైతలేదు కొడుకా. అరే నేనేం కథలు పడతానే, దోస్తుగానితో వచ్చిన. ఏది ఓసారి ఇయ్యి, నీ దోస్తుగానికి నేను మాట్లాడతా. వాడు బాత్రూమ్ పోతాండే, వచ్చినాక ఫోన్ చేస్తా తీయి. నేను వచ్చే వరకు లేట్ అవుతుంది, నా గురించి చూడకు నువ్వు. ఏటంతే ఎంతసేపు అవుతుందిరా? 9 అవుతుంది కావచ్చు, నైట్ 10 అవుతుంది గంతే. ఎవరిదాకా ఏం చెప్తావురా నువ్వు? రోజు గదే రాత్రి పగలైతాంది నువ్వు వచ్చే వరకు. వస్తా తీయమ్మా తొందరనే, నువ్వు ఉండు, నాకు పని ఉన్నది, ఆగు. ఈ దొంగ బాడుకోవు గిట్ల చెప్పబట్టే వాడు ఏడున్నాడో ఏం కథనో తెలుసుకుందామంటే ఎట్లా ఏం కథ నాకైతే ఏది అర్థమై పాడైతలేదు. వాడిప్పుడు అత్తడేమో, రాత్రి ఎటు పోతాడో అని వెనక ఫాలో కావాలని నేను అనుకుంటే వాడిప్పుడు వచ్చేటట్టు లేడు కదా. ఆ ఆడిముండా ఎవతో గాని నాకు దొరకాలే. అబ్బా, దానికి మూడిందిగా, దాని భర్త దాన్ని వదిలేయాలి. అట్లా ఎత్తా నేను. అది ఎవతో గాని దొంగ ముండా పోయి నా కొడుకునే పట్టింది. దానికి దాని మొగుడు సరిపోతలేడట్నా దొంగరాండా.
ఈ బంటినన్న అడుగుతా, సీను ఎక్కువ ఎటు పోతాడు, ఎవరితోటి తిరుగుతాడు అని అడిగత్తా. గిటు పోతాడు గిళ్ళతోటి తిరుగుతాడు అంటే మరి అటు దిక్కే వతనన్న ఉంచుకున్నాడు చూడనన్న చూత్తా రాత్రి. నాకింతోటి గండమైతాంది. ఈ గండమా అవులవోను. ఏందటరా మీ అమ్మకు? ఏం లేదు, ఏడున్నావు, ఇంటికి రా అని అంటుంది. ఏదో పని ఉన్నట్టు. పోతావా? మరి ఏం పని ఉన్నదో? పని ఉంటేనే కదా రమ్మనేది. ఏ పని ఉండది పాడుండది, అట్టిగానే రమ్మనంటది. ఏడవో తిరుగుతున్నావో అని దాని బాధ. సరేలే. అందుకే పెళ్లి చేసుకుందామే. పెళ్లి చేసుకుంటే నువ్వు మా ఇంట్లోనే ఉంటావు, నిన్ను చూసుకుంటా నేను, నన్ను చూసుకుంటా నువ్వు, ఒక్కింట్లోనే ఉండి ఎంజాయ్ చేయొచ్చు అని అంటే నువ్వేమో ఇంటలేవు. అరే పెళ్లి పెళ్లి అంటే అట్టిగానే అవుతుందా రా? గట్టిగా అవుతుంది, చేసుకోరాదా? కథం తాళి తెచ్చి కడతా అయిపోయా, ఏమున్నది? అవు నా మొగడు ఊకుంటాడా మరి? ఆగో, నీ మనసులో నేనున్నాక నీ మొగడెందుకు ఊకోడే? మా అంటే 4 సార్లు లొల్లీలు అవుతాయి, గంతే. తర్వాత సప్పుడే కూకుంటాడు, ఇంకో దాన్ని చేసుకుంటాడు. నీకు అద్దా నేను చెప్పు మరి. అద్దంటే నీతోటి గివన్నీ ఎందుకు ఎత్తే చెప్పు. నేను నువ్వంటే పిచ్చి కాబట్టే కదా నీతోటి నేను ఉంటున్నా. నీకెప్పుడు అర్థం కాదు. మరి అట్లన్న దానివి ఇట్లెందుకు అంటున్నావు? పెళ్లి చేసుకుందామే అని అంటే ఇంటలేవు. అయ్యో ఆ భగవంతుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అవుతాడు. సరే మా అమ్మ ఎందుకో ఇలా కోపం మీద నడుగుతుందర్రా, ఇంటికి ఎటు పోతున్నావు, ఏం చేస్తున్నావు అని గట్టిగా మాట్లాడుతుంది. ఇలా రాత్రి తొందరనే పోవాలి, ఇక నేను 9-10 వరకు. అవునా? సరే పోదువులే, తినేసి పోదువులే. నేను ఇంట్లో కూడా అన్నం తింటలేను. మా అమ్మ ఎంత డౌట్ వస్తుందో మా అమ్మకు. నాకు నీ చేతి వంట మరిగినప్పటి నుండి ఎవరిది తినబుద్ధి అయితే లేదు. నీదే మంచిగా రుచి ఉన్నది, నీ చేతి వంట. అవునారా? అవును బేబీ, నువ్వు 4 రోజులు అండి పెడితేనే నేను మంచిగా తిని లావైతున్నా. అదే నాకు జీవితాంతం అండి పెడితే నేను ఎంత స్ట్రాంగ్ ఉంటా. అందుకే పెళ్లి చేసుకుందామే మెంటల్ దానా అంటన్నా. చేసుకుందాంలే. డోర్ అయితే పెట్టినావు కదా? పెట్టినా. అరే నానిగా, బగ్గా చలి పెడతాంది. మన బర్ల కొట్టం కాడ గిన్నెన్ని కట్టెలుంటాయి, అవి పట్టుకరాపో, రాత్రి మంట పెట్టుకుందాం. పట్టుకచ్చుకపోయా అమ్మ, నువ్వు వట్టిగానే ఉన్నావు కదా, అన్ని నాకెందుకు చెప్తావే? నువ్వేంది బిడ్డ, నువ్వేమన్నా గవర్నమెంట్ నౌకరీ ఎత్తానవా? ఇంత చెప్పిన మాట ఇనవెందుకురా? గింత సతాయించుకుంటావు. అరే రామశంకరా, తెత్తదియే. ఆ పోరానికి ఇచ్చినవా 2 రూపాయలు లేదా? నువ్విత్తే నేనిత్తా, నా దగ్గర ఎక్కడియే? అవునా, నేనిత్తా ఆయనకిత్తావు. నేను అప్పు ఏమంటారు చేసినవా నువ్వు? ఓ అమ్మా, నీ కాలు మొక్కుతావు ఒర్రకే. అప్పంటే ఏ 1,00,000 రూపాయలు చేసిండో, ఏ 10,000 చేసిండో అని ఎవరన్నా నింటే అనుకుంటారు. ఉత్త 2 రూపాయలకు నా ఇజ్జత్ దియకే అవ్వ నువ్వు. అంటే ఆంటీ ఏంది పుష్పక్క? ఏం లేదు, బంటయ్య నీతోటి ఓ పని పడ్డది. చెప్పండి. ఏం లేదు నాన్న, మా సీనుగాడు ఈ మధ్యలో ఎవ్వరు సోపతి పడతలేడు కదా, కొత్త సోపతులు కలిసిర్రు అని అంటాండు. ఆ కొత్త సోపతులు ఎటుంటారు, ఎవరాళ్ళు జర చెప్పరాదు? అయ్యో, ఆ కొత్త సోపతి ఈ లవిడే. ఆడిదాన్ని ఉంచుకున్నాడు. పాపం పుష్పక్కని చూస్తేనేమో బాధ అనిపిస్తుంది, చెప్పుతేనేమో లొల్లయ్యి మధ్యలో ఎవరన్నారని నన్ను గుంజుతారు. ఏమో ఆంటీ, నాకైతే తెలియదు. నేనైతే ఎటు పోను, పోతే చోటుగాని దగ్గరకు పోతా. అత్త ఇంట్లోనే ఉంటాన్నా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఇక వాడు ఎవరితోటి తిరుగుతుండు ఏంది అనేది నాకు తెలియదు. పుష్పక్క ఏమైంది? ఏం లేదురామా, తెలుసుకోవాలని. అగో పుష్పక్క, అది సాయంత్రం పూట వచ్చిన ఇటు? ఏం లేదే, చిన్న పని ఉండి వచ్చిన. ఏమో ఆంటీ, మరి వాడు ఎటు పోతుండో, ఏం కథనో, ఎవరు సోపతి పట్టిండో నాకు తెలియదు. గదే ఆ పోరగల్ల ఆడకట్టు ఏడ ఉందో నాకు తెలుస్తుంది. వాళ్ళని వీడిని జోపుతా అని ఊకే తిరుగుడేనా అని. నీ కొడుకు ఈ ఇంట్లో వచ్చి బట్టలు ఇప్పి సంసారం చేస్తాడు. నువ్వేడెత్తుకుతావే అవ్వా? నువ్వేడెత్తుకున్నా నీకేడ దొరుకుతాడు? ఉన్నదే నీ ముందటి ఇంట్లా. ఏమో తెలియదు. ఓ పుష్పక్క, మొగడన్నాక ఎల్ల చూస్తాడో, ఎల్లకే వెళ్తాడో, ఎటు పోతాడో, ఎటు తిరుగుతాడో మనతోటి ఏమవుతుంది? మనం ఏం దొరకబడతాం? కరెక్టే గాని కాదు, బంటికి సోపతి కదా, మరి తెలుస్తుంది కదా అని. ఏమా పొలగానికి ఏది తెలియదు, ఈడో ఎడ్డి పోరడు ఎటు పోడు. నువ్వు అదృష్టవంతురాలు వేరామా,
బంగారం అసుంటి కొడుకును అన్నావు. ఇక నా కొడుకు మొన్నటిదాకా బంగారం తీరే ఉండే గాని ఇప్పుడు బాగా తిరుగుడుకు మరిగిండు. చదువులు లేదు పాలేదు. అచ్చి దీన్నే చదవబట్టేవాడు ఇంకేం చదువుతాడు? ఇక చదివేం చదువుతాడు? పెళ్లి అయ్యి పుష్పక్క. పెళ్లి పాడుగాను ఏదైనా జాబో పనో ఉంటే ఎవరన్నా పిల్లనిస్తారు గాని జాబు లేకపోతే ఎవరిస్తారే? నీ కొడుకునే ఎవరన్నా ఒకళ్ళని లేపుకొచ్చుకోమను. ఎవరన్నా ప్రేమిస్తారా నీ కొడుకు? ఏచి ఏమోనే గసొంటి బుద్ధులేం లేవు. అయ్యో ఈ ఆంటీని చూస్తే గోస్ అనిపిస్తుంది. సరే తీయే పోతాన్నా. పో పో. పాపం పుష్పక్కని చూస్తేనేమో గోసని పియబట్టే, కానీ చెప్పుతే ఎంత పెద్ద లొల్లీలు అయితాయో ఏం కథనో, మళ్ళీ దీని మోగనికి తెలిస్తే ఎట్లుంటదో అని మనం అందరి గురించి ఆలోచించి సపడేకుండా పడితే మీరా అక్క. ఏం చేద్దామే, అది తెలిసిన రోజు అవుతుందా? అది తెలిసే రోజు అది తెలుస్తుంది. ఏమో గాని పని తీరిందా? పని మా తీరింది కానీ అన్నం కూర అండల్లే. పొద్దుగాల తోటకూర అంటే అదొకటే దెబ్బకు లేచింది. ఆ బంటిగాడైతే అట్టి కూరనే తింటాడు తోటకూర. నాకు ఇష్టం కాబట్టి తిన్ననే అమ్మా. సరే గాని పో, కట్టెలైతుందే పో. సరే. ఏం కట్టెలు ఏం చెప్తాను? అప్పాలు చేస్తావేంది? అప్పాలు కాదు, రాత్రి మంట పెట్టుకోవడానికి బగ్గ సలి పెడుతుంది. నిండా చెద్దరు కప్పితే నిద్ర పడతలేదు. కోసేపు మంట కాగిపోయి నిండా కప్పితే మంచిగా వెచ్చగా నిద్ర పడుతుంది. గదే గదే. ఇంకా ఉన్నాడా వీడిల్లనే? ఏమో ఉండవచ్చు. వేసిన తలుపులు వేసినట్టేనాయే. అది ఊడవని కూడా ఊడవలేదు. దాని బతుకు పాడుగాను. ఊడ్చలేందుకు తుడుచలేందుకు, పక్కల మిండలుంటే అయిపోయా. అంతే గంతే. అబ్బా కడుపు నిండా తిన్నా. శ్వేత ఏం చేస్తాను? వస్తానా. నేను తొందర పోవాలి. ఇవాళ మళ్ళీ మా అమ్మ నేను వచ్చేదాకా వండది నాకు తెలుసు. మళ్ళీ లేటుగా పోయిందనుకో మళ్ళీ దానికి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఏందిరా? ఏట్రా నువ్వు ఇట్రా ఏం చెప్తున్నావు? నీ బోలు సల్లకుండా పొద్దుగాల దోంకో అయ్యరా. చెప్పురా. ఏం లేదు, నేను ఇలా తొందరనే పోతా అని చెప్పినా కదా, అందుకే ఉన్న కాసేపు అయినా నీతోటి ఉంటా అని. పోతావారా? ఇట్లా బేబీ మరి పోకపోతే? నాకు నీ గుండెల మీద పడుకుంటే ఎంత బాధున్నా కూడా పోతుందిరా. అసలేం గుర్తుకు రాదు. నీ హార్టే నా సేఫ్టీ ప్లేసు. పిచ్చిదానా, నాకు కూడా అంతేనే. నాకైతే 24 hours డే బై డే మొత్తం నీతోటే ఉండాలని ఉంటుంది. మరి అదే కానీ ఇంకొక 5 నెలలు అయితే మా హస్బెండ్ వస్తాడురా. మరి అప్పుడు ఎట్లుంటావురా? ఆ లోపే మనం పెళ్ళి చేసుకోమా డార్లింగ్? పెళ్ళి చేసుకుందామే. మొగడచ్చి ఈడుంటే 2 నెలలు ఉంటాడు కావచ్చు. ఆ 2 నెలల వరకు నేను మొత్తం పిచ్చోడిని అయితే. ఇక ఎందుకురా? ఇప్పుడు నువ్వు నాతోడు చక్కగా మాట్లాడవాయే, నా దగ్గరికి రావాయే, నేను నీ దగ్గరికి రానాయే. చెప్పు, ఇక నేను ఉంటానా అట్లా చేస్తే? కరెక్టేరా, నేను కూడా నిన్ను విడిచి ఉండలేను. నేను ఒక్కరోజు నువ్వు ఈ దగ్గర లేకపోతేనే ఆగమైతుంది. నాకు అంత ఆగమాగం ఏదో కోల్పోయినట్టు అవుతుంది. అదే నువ్వు పక్కలుంటే నాకు ఆ సంతోషమే వేర్రా. అందుకే నీ మొగడొచ్చే వరకు మనం పెళ్ళి చేసుకుందాం. ఇంకా 1-2 నెలల వరకు చేసుకున్నాం అనుకో, వాడొచ్చి ఏం పీకలేడు. ఏమన్నా చేసుకొని నువ్వు నా పక్కకు ఉండి నా తరపున మాట్లాడితే అయ్యేపోతుంది. చూద్దాం లేరా ఎట్లయితుందో. అరే మళ్ళా చూద్దాం అంటే ఏంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు దాని గురించో ఇప్పుడు ఎందుకు. శ్వాస ఆడతలే. ఇదెందుకు తీసేయి. చలి పెడుతుందిరా. చెద్దరు లేకపోతే ఇంకా చలి పెడుతుంది. ఏం పెట్టది? కప్పుకోడానికి దుప్పటే ఎందుకు, విడి కౌగిళ్ళ కోలాటం బాగుందిలే. నిద్రపోవడానికి దిండు నాకెందుకు, ఒడిని తల దిండు చేస్తుంటే బాగున్నది. లవ్ యూరా. లవ్ యూ. ఇప్పుడు ఫోన్ చేస్తారేంది? హలో, ఏమైందిరా? ఇంకా అత్తలేవు, 9 అయిపోతాంది. అత్తమ్మా అత్త. ఒక అర్ధ గంటల అత్త. బండి మీదే ఉన్నాం అత్తన్నం. గదే మరి, నేను ఇంకా చూస్తాను, ఇంకా అత్తలేవు. నడువు. వస్తానా. ఏందటరా ఆమెకి? ఏమో ఇయ్యాల నా ఎంబడి తలిగింది. ఎప్పుడు గిన్నిసార్లు ఫోన్ చేయలేదు, ఫోన్ చేసేది చేస్తాంది. ఇప్పుడే పోతావా? నాకు నిద్ర పట్టదు నువ్వు పోతే. ఏం చెయ్యాలి? ఇవాళ ఒక్కరోజుకి అడ్జస్ట్గా ఇక పడుకో మంచిగా. నువ్వు పడుకునేదాకా నా కాళ్ళు ఒత్తి నా బాడీని మసాజ్ చేద్దువు, మంచిగా నిద్ర పట్టేది. ఇప్పుడు ఇంత తొందర నాకు నిద్ర రాదు. పోయినాక ఫోన్ మాట్లాడుకుంటూ ఉండు, సరేనా? నిద్ర వచ్చేదాకా.
సరే బేబీ మాట్లాడతా. నాకు కూడా నిద్ర పట్టది. నిద్ర వచ్చేదాకా ఫోన్ మాట్లాడతా. లవ్ యూరా. లవ్ యూ సో మచ్ బేబీ. రేపు చికెన్ తీసుకొని రా ప్రొద్దున, సరేనా? నాకెందుకో చికెన్ తినబుద్ధి అవుతుంది. సరే సరే తెస్తలే. 10 వరకే నేను వస్తా. చికెన్ తీసుకొని మంచిగా చపాతీ అయ్యి కర్రీ అండు తిందాం, సరేనా? సరేరా. అవి మరి పోతున్నా, సరేనా? తొందర పోతున్నా అని ఏమనుకోకు. నిద్ర వచ్చేదాకా ఫోన్ మాట్లాడతా, సరేనా బేబీ? సరేరా. అదే కానీ ఇప్పుడు ఎవరైనా ఉన్నారో బయట మరి? ఒకసారి చూసిరాపో. సరే, నువ్వు ఇన్నే ఉండావు. దీన్ని వదిలిపెట్టి పోవాలని లేదు, కానీ మా అమ్మకి ఏమైందో ఇలా బాగా సార్లు ఫోన్ చేస్తుంది. ఇక పోకపోతే తిట్లు అవుతాయి. ఎవ్వరు లేర్రా, పో మరి. సరే బంగారం పోతున్నా, సరేనా? పడుకో, భయపడకు, డోర్లు పెట్టుకుందుపా. సరే. ఇంకా అత్తలేడు. అరే రామా, అర్ధగంట అన్నాడు, అర్ధగంట అయిపోతాంది. వీన్ని ఏం చెయ్యాలి నేను? ఆ ఆడిది ఇవ్వత అసలు ఇంకా అత్తలేడు. ఫోన్ చేస్తే రింగ్ అవుతాంది, లిఫ్ట్ చేస్తలేడు. అమ్మ చిన్నే. ఉన్ననే లొల్లైంది, కొంచెమన్నా సిగ్గులేదా రా నీకు? నీకు పొద్దుగాల పోతే గీరాత్రా నువ్వు వచ్చేది? అసలు ఎటు పోతాన్నావు, ఏం చేస్తున్నావు రా? అరే నేనేం చేస్తానే, దోస్తుగాళ్ళతోటి పోతానా. అది ఎగ్జామ్లు వేలు పెట్టి అప్లై చేయబడుతుంది, చదువుతలేవు. ఏమున్నా తిరుగుడు తిరుగుడు అని ఇప్పుడు 4-5 నెలలుంది బాగా తిరుగుతున్నావు. మరి ఏం చేస్తున్నావు నాకైతే అర్థమైతలేదు. నేనేం చేస్తానే అమ్మా. సరే గాని పొద్దుగాల ఎటు పోకు, అర్థమవుతుందా? నాకు బాణం మంచిగా ఉంటలేదు, అంతా రాత్రి ఏదో వచ్చి మీద కూసున్నట్టు అయితాంది. అవునా? అవును. గా బుట్టన్ దగ్గరికి పోదాం. నాన్న రేపేటో పోతాండట. అటు చెట్ల పొంటి గుట్ల పొంటి ఉంటుందా ఇల్లు, నాకు భయం అవుతుంది. రేపు పొద్దుగాల ఇద్దరం పోదాం. మరి ఆయన ఏదున్నా కూడా చూసి చెప్తాడు. ఏదో కర్రెగచ్చి మీద కూసున్నట్టు అయితాంది రాత్రిపూట. అయ్యో అమ్మా, ఎన్ని రోజుల నుండి అవుతుందే, మరి చెప్తలేవు? పోపోదుమా? ఏం చేయాలరా, ఇక చెప్పిన లాభమే ఉన్నదిరా కొడుక. నువ్వేమో ఇట్లా తిరగబడుతుంది, అయ్యనేమో ఆ పొలం పనులని, ఏందో రాజకీయాలని, అదని ఇదని, ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని అయ్యి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఎవరికని చెప్పాలరా నా బాధ ఎవరన్నా పట్టించుకునేటట్టు ఉన్నారా? సరే సరే అమ్మా, పోదాం. ఎన్నిటి వరకు? రేపు 11 వరకు పోదాం పొద్దుగాల. సరే సరే పోదాం. అదే మళ్ళా ఎటన్నా తప్పించావు, పనులన్నీ రాలగొడతా. ఎటు తప్పియా? అరే ఇక వండుకో. అయ్యో మా అమ్మకు గిట్లెందుకు అవుతుంది పాపం, ఎప్పడుసుందో చెప్తే మరి పోపోదుమా? హలో బేబీ. చెప్పురా. పోయినవారా? వచ్చిన్నే, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, చలి మస్తు పెడుతుంది కదా, నిండా చెద్దరు కప్పుకున్నా, నీతోటి ఫోన్ మాట్లాడుతున్నా. నేను పక్కకుంటేనేమో చలి ఉండకపోవు, కానీ ఇక నేను లేను కదా, ఇవాళ ఒక్కరోజుకి అడ్జస్ట్గా. అదేరా, నువ్వేమో తొందరనే పోతివి, నాకేమో మనసున పడతలేదు, నిద్ర వస్తలేదు, పిచ్చిలేస్తుంది. ఏం చేయాలి, వచ్చే వరకు అమ్మ రెడీగా ఉన్నది. ఎందుకట, ఏమైందట? ఏం లేదే, రేపు గా బుట్టన్ దగ్గరికి పోదాం అని అంటుంది. అమ్మకట ఏదో అయిందట, నైటు నిద్ర పడతలేదట, ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు అవుతుందట, రేపు పోదాం రా అని అంటుంది. ఎటు నీకేడ పని లేదు, ఒక్కదానికి పోరాదట్నా? లేకపోతే మీ నాన్న లేడా? ఇక మా నాన్న అటు ఇటు పనులకి తిరుగుతుండు కదా, ఇక పోదామని అన్నది. ఆ బుట్ట నీళ్ళు అటు చెట్ల పొంటి గుట్ల పొంటి ఉంటుంది కదా, దానికి భయం అవుతుందట, నన్ను రమ్మంటుంది. నీకేం చెప్పినా నేను? చెప్పే, ఏమైంది? చికెన్ తీసుకొని పొద్దునరా అని చెప్పిందా? సరేనే, నీకు పొద్దున 9-10 వరకు వచ్చి ఇచ్చిపోతా, అటు పోయి వచ్చే వరకు అండి పెట్టు, వచ్చినాక తింటా. ఏమోతి. అరే పిచ్చా అనే, పొద్దున నీకు ఇచ్చినాకనే పోతానే. సరే సరే, మిస్ అవుతున్నా నిన్ను. ఇప్పటిదాకా అన్నే ఉంటుంది కదా బంగారు కొండ. ఏమోరా, నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నా, చాలా మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎన్ని రోజులైతుందో నిన్ను చూడక అనిపిస్తుంది. అయ్యో, అందుకే పెళ్ళి చేసుకోయే, ఎప్పుడు నా పక్కల్ని ఉంటావు అని చెప్తున్నా. నేను రెడీ ఉన్నా చేసుకోవడానికి. సరేలేరా. ఇంకా కాసేపట్లో నేనైతే ఫ్లైట్ ఎక్కబోతున్నా. నా భార్యను ఎప్పుడెప్పుడు చూడాలి, ఆమె కళ్ళల్లో నాగన్ను చూడంగానే ఆ సంతోషం ఎప్పుడెప్పుడు చూడాలని ఉన్నది. ఆ డార్లింగు నన్ను చూసి మొత్తం ఆగమైతుంది కావచ్చు. ఎవరు లేవలే లేదు, ఇంకా వాడుంటే నేను ఈ టైంకి లేవకపోదును, కానీ
ఇక వాడు నైట్ తొందర వాయే, నాకు తొందర నిద్ర పట్టే అటే వంటిని నిద్ర సరిపోయి లేసుడైంది. ఏమైంద్రో ఏమైందక్క ఇలా ఇంత పొద్దుగా లేచినావు? నేను అసలే ఇక తెలివైంది, ఇక తెలివై అటు ఇటు బొరుడైందని కాసేపు బొర్రినా, ఇక చలి పెడతాందని ఇక లేచినా, ఇక ఊడ్చుకత్తాన్నా. అదే మరి ఎప్పుడైనా ఈ టైంకు లేవపోదువు, ఇలా లేచినవేందని నేను అనుకుంటానా. ఇక నిద్ర పట్టక లేచినా. ఇలా దీని మొగడత్తాడు, అందుకే కావచ్చు పొద్దుగా లేచింది, కానీ దీనికి తెలియదాయే. సరే సరే ఊడువు. ఊడత చెల్లే గింత సాధనై పాడైతే లేదు, నడుము నొప్పి బాగా లేస్తుంది కాదు. గీ వయసులనే నడుము నొప్పి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నాకేం తెలుస్తుంది, నీకు తెలియలాయే. రోజు దబిడి దిబిడి రాయే, ఇక నడుము నొయ్యకపోతే ఎన్ని వస్తుంది? ఏమక్క మరి నీకు తెలియాలి, నాకు నొత్తలేదు కదా నీకెందుకు నొత్తాంది? అదేంది చెల్లే, ఇక నీకు నొయ్యకపోతే నాకు నొయ్యద్దా ఏంది? మనం ఏమన్నా కావాలా పిల్లలవా? గంతే గంతే. అబ్బో ఇయ్యాల అరళ్ళు పొద్దుగా లేచి ముచ్చట పెడతారు. ఓరమక్క, శ్వేతక్క గింత పొద్దుగా లేచిందేని ఉందని నేను నోరు తెలిసి అడుగుతాన్నా. నిద్ర పట్టలేదట, వేసిందట. ఏమైంది చెల్లో? ఏం చేయాలి రామక్క, ఇన్ని రోజులంటే సాతన కాలేదు. ఇయ్యల్లనేమో నిద్ర పట్టులేదు, మెలకు వచ్చింది, అందుకే లేచి చీపిరి పట్టినా. ఇక నేను ఉన్నదాన్ని ఒక్కదాన్ని నాయే, నాకేమైనా పని ఉంటుందా? ఏముంటది, మెల్లగా ఒక్కదానికి మెల్లగా అడుకున్నా నడుతుందని రోజు మెల్లగా లేచుడు అంతే. అయ్యో నీళ్ళు ఎవరు వస్తుంది కదా, ఆయన కూడా వండి పెడతానవా? వండి పెడతాను పండి పెడతాను, టింగ్ 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 టింగ్. మరి ఈ రోజు ఉండి ఎవరికి వండి పెడతావు, ఎవరి దగ్గర పంటవు? ఏమైంది లాత ఏమో అంటావు? ఏం లేదు, పాట పాడుకుంటానా. అబ్బో మీరిద్దరు చీపిరి పట్టారు, ఇక నేను పోయి చీపిరి పట్టాలే. లేసుడుతోటే డోర్ తెరిచినా. పట్టుపో పట్టుపో. కొందరు లేచినా బాధే అడక్కలకు, లేటుగా లేచినా బాధే. చలి పాడుగాను, చలి గింతగానం లేచిందేమే మళ్ళీ. చలికాలమేనాయే, చలికాలం చలి పెట్టకపోతే ఉడకపోతుందా? ఏమోనే అవ్వా, ఎల్లేం కూర అంతవే మళ్ళీ. నోరంతా సప్పిడి వేందే, ఇంతేదన్నా కౌసు కూర తెప్పియరా? అదే బాగా రోజులైతాంది మనం తినక. అవునవును, నాకు కూడా మా పానం కొట్టుకుంటాంది కానీ ఇక ఏం చేయాలి, పైసలకు బాధ. జర ఆయనంక పోయి ఓ పావు కిలంత చికెన్ పట్టుకరా. ఏ పావు కిలో పాట అవుతుంది, అర్ధ కిలో అంత తెచ్చుకుంటే పొద్దు గడుతుంది. అంతేనా? సరే సరే తియ్యి, తెద్దువు తీయ్యా, అర్ధ కిలంత తెద్దువు తియ్యి. పక్కన ఇంటికి ఇస్తావా 100 రూపాయలు? ఈ మధ్యలో ఎప్పుడన్నా అడిగిందా? ఇక నీకు సిగ్గెట్లా పెట్టకపాయే. అరే కూరకే లేవు అని అంటే 90కి అడగబడితివి. తాగకుంటే ఏం కాదు తియ్యి. రాయిగా రాయి, ఎటు పోతాన్నావు ఇంత పొద్దుగాలని? పుష్పోళ్ళింటికి పోయత్తా అని పోతాన్నా. ఎందుకవ్వా గాలింటికి? అయితే మల్లక్క గా బుట్టం దగ్గరికి పోదామని అన్నది. ఇక పోదామని అంటే మరి ఇలా పోదామని అన్నది 11 వరకు. మరి నేనైతే తానం చేసినా, మరి అత్తదా రాదా లేకపోతే ఏంది అని తెలుసుకొని వద్దామని. అవునా, ఏమిటికే బుట్టం దగ్గరికి? నీకు తెలియదా మల్లక్క కొడుకు గురించి అడుక్కుంటదట. ఇక కొడుకు పెళ్ళైన దాన్ని పట్టుకొని ఊలాడబట్టే కొడుకు గురించి ఏమడుగుతుంది? ఎవరి బాధ అల్లకున్నది గాని. అరే తీయే, పోయి వచ్చినాక రా మరి, కూసుందాం జరసేపు. నేను రాకపోతే ఎటు పోతా? మల్లవని కూడా పట్టుకపో. నాకేం పుట్టిందని నేను పోవాలి బుట్టం దగ్గరికి? ఈ ముసలోని పట్టుకపోయే. నీ అవ్వ ఈ ఒరుడు పాడగాను, ఒరుడు అన్న తగ్గుతుంది. కాదే, నీకే కాళ్ళు లెత్తలేవంటున్నావు కదా, పోయి చూయించుకొచ్చుకపో. ఇక ముసలితనానికి వచ్చినాక అన్ని గట్లనే వస్తాయి. ఇక పిత్తు పిత్తుకు మంత్రగాని దగ్గరికి ఉరుకుతారా? కాళ్ళు ఎత్తలేదు, చేతులు ఎత్తలేదు, నడుములు ఎత్తలేదు అని ఏందో చిత్రాల మాటలు. ఇలా చికెన్ తెచ్చుకుంటాము అని అనుకుంటున్నామవ్వా. ఇక తెత్త పోయి మెల్లమెల్లగా మంచిగున్నప్పుడు తినాలే ఉండాలే. గట్ల చెప్పవ్వా, దీని పీసినారిది పైసలన్నీ ముళ్ళ కడతాంది, మరి పోయేటప్పుడు ఇట్లా పట్టుకొని పోతుందో. మరి ముసలోడా ఏడ ముళ్ళ కడతాన్నారా? నీ రోగాలకు నా రోగాలకు, బీపీ టాబ్లెట్లకు, షుగర్ టాబ్లెట్లకు, దానికని దీనికని ఓడవరే పట్టే నర్సి. ఇక చూడే విని మాటలు పొద్దున నాతోటి తిట్ల పడటానికే. పోయే పో, నువ్వైతే పో. నీకేడ పైన లేదా? అందరు ముంగట నన్ను తీసి పారేసినట్టే మాట్లాడతావు. నేను ఎట్లా కనబడతాను? ఎందు నీకు మనిషి లెక్క కనబడతలేనా? ఒక్క మాట మాట్లాడినా కూడా చికెన్ కూర క్యాన్సల్ అయితే చెప్తానా నేను. అద్దే నిన్నేమంటలేదు కానీ తేపో, 200 తేపో. 200 అవుతుందా? అద్దెకిలకు 100 రూపాయలు అత్తది. అరే 100 150 200 నోట్ అవుతుంది. ఏపో, మిగతా నీకు తీసుకొచ్చి ఇయ్యనా?
అబ్బో నువ్వా అలా 10 వెలిగినా 20 మిగిలినా అంబార్లు కొనుక్కుంటావు నోట్లు ఎత్తావు. అయ్యో తేపోలేవే నువ్వైతే. మరి నీకే ఎరక చిల్లర తెత్తవా? ఎత్తరే నీ చిల్లరేం మింగా. శ్వేత చికెన్ తీసుకురమ్మనే పొయ్యి ఇచ్చన్నత్త. ఎటు పోకరా, నేను దీపం పెడతా. దీపం పెట్టినాక 11 వరకు పోదాం. ఇప్పుడు 9:30 అవుతుంది కాదే అమ్మ, పోదాం తీ 11 వరకు. నేను ఎటు పోతా? ఏందే పుష్ప నర్సక్క తీరిందానే తీరింది ఇగో తానం చేసినా ఇక దీపం పెడితే పని అయిపోయినట్టే. అత్తడట్నా పోదామా? అత్తడు పోదాం. అదే ముచ్చట అడుగుదామని వచ్చిన. మరే మా ఇంటికి రారి సరేనా పోయేటప్పుడు? సరే నర్సక్క. సరే పోతాను నేను. పో. ఏమైందే అమ్మ వచ్చిపోతాంది? ఏం లేదో అటుగానే వచ్చింది. సరే నువ్వు దీపం పెట్టిపో. అమ్మ దీపం పెట్టే వరకు మెల్లగా చికెన్ తీసుకొచ్చి దానికి ఇచ్చేత్తా. పాపం చూస్తుంది, దానికి తినబుద్ధి అవుతుందట పాపం. పనంత అయింది, స్నానం చేద్దామనంటే చేయబుద్ధి అవుతలేదు కదా. కాసేపు అయినాక చేద్దాం. ఏమైందిరా వస్తున్నావా? తీసుకున్నా బేబీ, వస్తానా. అన్ని కోసి పెట్టుకోపోయినావు. చాయ్లా బిస్కెట్లు వేసుకొని తిన్నా. నువ్వు అటేటో పోతావేమో. పోయినాక వచ్చినాక వచ్చే వరకు వండుతా తీయలేవు. సరే బేబీ తీసుకున్నా, వస్తాను ఒక 5 నిమిషాలు. సరేరా. కాదు అయినా వాళ్ళమ్మ ఒక్కతైనా పోవచ్చు కదా, ఎవరినన్నా పట్టుకొని పోవచ్చు కదా. వీడిని పట్టుకునే పోతా అని ఎందుకంటాంది? వీడు చక్కగా ఇంటికి పోతలేడు, చేత్తలేడు అని వీనికేమన్నా ఏపిత్తా అని తీసుకుపోతా అంటాందా ఏంది? నాకు అదే డౌట్ వస్తుంది. అయితే విని మనసులున్న నన్ను తీసేపిత్తదా? అమ్మో నాకెందుకో అదే డౌట్ వస్తుంది. విన్ని పోకుండా చెయ్యాలి నేను. వామ్మో వాడు నన్ను మర్చిపోతే నేను బతుకుతానా? అందుకే విన్ని రమ్మని పట్టుబట్టింది రాత్రి. ఇప్పుడు తీసుకుపోతా అంటాంది. ఆమె గురించి కాదు, ఈయన గురించే కావచ్చు. ఏమైంది ఓ బ్యాడ్ గర్లు, పండుకున్నావు? ఏం చేయాలరా, పండుకోకపోతే సాతనైతలేదు. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నావు కాదే? ఏమోరా పానమంతా సవసం అంటాంది, సాతనైతలేదురా. డోర్ పెట్టినవా ముంగడిది? పెట్టినా గాని ఎందుకు అట్లా అవుతుంది మరి? టాబ్లెట్ వేసుకుంటే ఏమోరా ఏది వేసుకున్నా కూడా నాకంతా ఎట్లనో అవుతుంది, తిప్పినట్టు అవుతుంది కాదు ఇప్పటిదిప్పుడే. కరెక్ట్ టైంకు తినుడు లేక ఆయిల బిస్కెట్లు వేసుకున్నా అని 12-1కి అన్నం తినుడు. అట్లా తింటే ఎట్లుంటారు మనుషులు? ఎంత చెప్పినా ఇనవాయే, నా మాటే పట్టించుకోవాయే. తినేటప్పుడు కూడా తన్నే ఏరుకుంటా తింటావు. గట్లా తింటారా ఎవరన్నా? అబ్బా ఏమో తీరా అంతా అదరకు. డోర్ పెట్టినవా ముంగడిది? చికెన్ ఎడబెట్టినవు? వంట రూమ్లో పెట్టినా. స్నానం చేయవా నువ్వు? చేస్తా గాని అబ్బా వంట రాదు, చికెన్ అంట రాదు, నువ్వు బగారయ్య రాదు. ఏం పోతావుతి మీ అమ్మతోటి? ఏమో మళ్ళా పోకపోతే తిడుతుందే. ఇప్పుడు నేను ఎక్కువనా లేకపోతే మీ అమ్మ ఎక్కువనా? నేను అద్దన్నప్పుడు వినవా? నాకు సాతనైతలేదు, నీరసంగా ఉంది అని అంటే సరే పోతావా పో, పీకు అటే ఉండు రాకీగా. అరే మళ్ళా గట్లా మాట్లాడుతుంది. సరే తి, మా అమ్మను ఎవరినన్నా తీసుకొని పొమ్మంట గాని ఫోన్ చేస్తే నువ్వు స్నానం చేసి రాపో. నేను చికెన్ వండుతా, బగారేస్తా, ఫస్ట్ తిందువు. అంతెట్ను అవుతుందంటున్నావు కదా. సరేరా పోవు కదా, నాతోటే ఉంటావు కదా. ఉంటా పో. ఇక ఓను నడు లే, నువ్వు స్నానం చేయిపో. సరే స్నానం చేసేస్తా, నువ్వు వంట చేయిపో. మరి ఉల్లిగడ్డ గిట్ల పోసి అన్ని ఎక్కడుంటాయో తెలుసు కదా. నాకెందుకు తెలియదు, నేను చేస్తా పో. ఇప్పుడు దీన్ని ఇట్లా ఇచ్చిపెట్టిపోతే ఇది కోపం. ఇప్పుడు నేను మా అమ్మతోటి పోతే మా అమ్మకు కోపము. ఏం కాదు, ఈ అమ్మని ఎట్లనో మెల్లగా కవర్ చేసుకోవచ్చు కానీ ఇక ఇది అలుగుతే మనకు ఇడవది. దీంతో కట్టం. వంట చేద్దాం. ఏమైందక్క, నడుము నొప్పి తగ్గినా? ఏడనే అబ్బా నొచ్చి పాడైతాంది. పొద్దంతా వండే ఉన్నాయి అలా, ఇంతకు ముందే లేచిందే. ఎప్పుడు లేంది గంటెందుకు నొచ్చింది అక్క నడుము? ఏమో ఈ తలపండు వాళ్ళగా గాడెవడో వచ్చి తీసుకుపోయి తాగిపిచ్చే ఈ ముసలోడు నా పని చేసే దెబ్బకు నడవని బొక్కగా వెళ్ళినట్టున్నదే. అబ్బో వీడు ముసలోడు అన్నట్టే గాని గట్టోడే ఉన్నట్టున్నాడు. దీన్ని నడివిర కొట్టేనట పాపం. అయితే ఓ లింగక్క ఏం కూరండి నువ్వు? నేనేం కూరండి పాడైన్నే, ఎల్లిపాయ కారం నూరినా అది వేసుకొని తిన్నాం. బావేటి వేండు ఏమో ఏడవై పాడేండో మళ్ళేం చేస్తాడో ఇయ్యల్లా. ఏమో ఈ మధ్యలో రాయమల్లి గాంతో బాగా తిరుగుతాడు. ఆడింత పోతే దాగి వీడేందో ఎత్తాడు ఇంట్లోకి వచ్చి. ఆ నోట్ల మన్ను పోతే వాడిని అందుకుంటా ఇయ్యాల గిట్లా ముసలోడు తాగత్తే. ఎప్పుడు వేండు బావా?
అప్పుడెప్పుడు పోయిండుగా అదే పొద్దుగాల ఇంకా రాకపాయే. ఆగు, బావనేనా వచ్చేది గడు చూడు, ఊగుతాండు. అయ్యో రామా, మళ్ళీ ఊకుంటూ వస్తాడు కదనే. మళ్ళా ఎందుకో నీ పని అల్లా. ఓరి ముసలోడా, మళ్ళా తాగొచ్చినావురా? ఏందే నిన్నేమంటానా నేను? తాగత్తా ఊకుంటత్తా. నీకేం నొత్తాంది? ఏందనుకుంటాన్నావు నా గురించి? శంబడంటే ఆసామాస వ్యక్తి అనుకున్నావే లింగి. లోపల జోరిదంతా. నీ నోట్ల మన్ను పోతే, నీ నోట్ల ఉచ్చబోతే దొంగ వాడకవు. నన్ను తంతావురా? నేనేమన్నారా? నీ వార్తకొచ్చిందా? నీ జోలికొచ్చిందారా? నీ తాగుడు ఇచ్చకపోను, తాగుకుంటా నన్ను అడుగు వలగొట్టబడితివి. నీ దినాలి అయ్యా, నీ సాగు అయ్యా, ముసల్తనానికి నన్ను చంపబడితివి. ఈ నడుము నేనెందుకు ఇరగొట్టిన్నే బొడ్డి? నా నడువిర కొట్టాక మరి ఎవరు నడువిర కొడుతున్నావురా రోజు? నీ కండ్లు మండ, ఇంకా లోపల దొరిది అంతడాట దొంగ బాడుకోవు. బువ్వ పెట్టకుండా ఎండ పెడతానేమో ఏర్కావు. కమ్మ గండి పెట్ట కొద్ది కవరం వస్తుంది నీకు. ఏ జిగిరి 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 జిగిరి, పడుతా పడుతా నేనే లైన్లా పెడుతా జిగిరి. నీ నోట్ల మన్ను ఏం పాటలు పాడుతున్నావురా? ముసల్తనానికి పాటలు పాడబట్టివి, తాగబడితివి, తందానాడబడితివి. రాండా, నీకేమొచ్చిందే నవ్వుతాను? వీడు నన్ను ఆగమాగం చేస్తే నీకు సంబరం అవుతుంది కదా. నేను ముండా ఊరిని అవ్వ నన్ను తిడతానవేంది? ఆ ముసలోడు తాగత్తే నన్ను అంటాను. మీరేమైనా చేసుకోర్రి. ఆలోళ్ళ ముంగట నవ్వేటట్టు చెప్తాడు వీడు దొంగ బాడుకోవు. మోయ్ అన్న బెడుపా, ఆకలి అవుతుంది. మటనా చికెనా చేపలండినవి అంది గొద్దెలు తెచ్చి గోలిచి పెడుతుందా? ఏయ్ లింగి, గొద్దెలు నువ్వు తినాలే, బొక్కలు నేను తింటా. మళ్ళున్నది అల్లా ఈ లింకికి. డింకి చిక్ డింకి చిక్ డింకి చిక్. లోపటికి పోదాం పాయే, బువ్వ పెడుదువు. తినిపోరా ముసలి బాడుకోవు వేసుకొని. నేను ఇప్పుడు రాను, నేను నీకు పెట్టా. ఏ జిగురు? జిగురేవతిరా జిగురు? ఏమో జిగురు జిగురు అని బాగా గలవరిస్తున్నావు. పాటనే బెబ్బిల్దానా, బెబ్బిలి బెబ్బిలి. మా అమ్మ ఫోన్ చేసి చేసి చంపుతాందే. ఇక 4 అవుతుంది. నేను పోతా, మళ్ళా రాత్రి వస్తా, సరేనా? ఇక పొద్దుగాల అత్తిని ఇటే ఉంటిని బంగారం, అర్థం చేసుకో. సరే గాని మరి నైట్ రా, సరేనా? మళ్ళా చికెన్ అంతా ఒడవది నాకు. 9 వరకు రా, ఇక్కడనే తిందువు, సరేనా? సరే బేబీ, వెళ్తా మరి నేను. సరేనా? కాసేపు పడుకో. ఇప్పుడేమంటాం రా, సాయంత్రం అవుతుంది. సరే డార్లింగ్, మరి నేను ఇంటికి వెళ్తా, నైట్ వస్తా, ఫోన్ చేస్తా, సరేనా? సరేరా వెళ్ళు. ఏంది ఏదో సప్పుడు వినబడుతుంది బయట? ఏం సప్పుడు? ఏమైంది? అందరి మాటలు వినబడతాయి. నా డార్లింగ్ చూసి ఎంత షాక్ అవుతుందో. ఏది వస్తాందా లేదా? సప్పుడు చేసినా కదా ఇవరిదాకా. మీరేంటి? ఇది కలనా నిజమా? ఏ డార్లింగ్, నిజమే డార్లింగ్, నీకోసం నేను వచ్చేసిన. షాక్ అయినవా, సర్ప్రైజ్ అయినవా? వీడేంది ఇప్పుడు వచ్చిండు? ఊర్ని షాక్ నుండి తేలుకోవే, నిజంగా నేనే నిన్ను మొగన్ నచ్చినా. కాదు, ఇంత సడన్ గా నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారు మీరు? ఇంకా 5 months టైం ఉంది కదా. ఏందే నేను వచ్చిన సంతోషం నీ కళ్ళల్లో లేదు, నీ మాటల్లో లేదు. ఎందుకు వచ్చినావని మాట్లాడుతున్నావు? గట్ల కాదండి, ఇంకా టైం ఉంది కదా, ఎందుకు ఇంత సడన్ గా వచ్చిర్రని. నా పెళ్ళాన్ని చూడబుద్దయ్యి వచ్చిన. ఆరోగ్యం బాలేదు అని అంటున్నావు కదా, అందుకే నిన్నొకసారి చూసి వెళ్దామని వచ్చిన. ఆఫీస్లో లీవ్ అడిగినా ఇచ్చిర్రే బంగారం. అబ్బో మంచిగానే ఉన్నావు కదా, కొంచెం లావైనావు. వీడి దగ్గరకు వస్తా అంటే చిరాకు వస్తుంది. ఇక టాబ్లెట్స్ వేసుకుంటలేనా, అందుకే లావైనా. సరే సరే, ఎట్లున్నా నా పెళ్ళవు నాకు ముద్దే గాని. మరి ఈడి దాకా ఎట్లా వచ్చినావు? బస్సుకు వచ్చినా, బస్ దిగి ఆటో పట్టుకొని వచ్చినా. అవునా? అవును బేబీ. సరే వేడి నీళ్ళు పెట్టుకో, స్నానం చేస్తా. నిన్ను ఇన్ని రోజులు మిస్ అయినా, ఈ ఉన్నన్ని రోజులు నీతోటే ఇక. సరే సరే. వీడు ఎందుకు వచ్చిండు? వీడు నాతోటి గడుపుతానంటుండేంది? వీడి దగ్గరికి వస్తేనే నాకు చిరాకు వస్తుంది. ఆ శ్రీను ఏమైపోతాడు? ఎట్లా? వీడు స్నానం చేసేటప్పుడు వాడికి ఫోన్ చేసి చెప్పాలి. వాడు ఎంత ఎడతాడో, వాడు ఎంత ఆగమవుతాడో.
సో దోస్తులు చూసిర్రా అన్న వీడియో. మరి ఇక నెక్స్ట్ పార్ట్ నుండి ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్స్ వస్తూ ఉంటాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఖచ్చితంగా 3000 లైక్స్ రావాలి దోస్తులు. 3000 లైక్స్ వస్తే పార్ట్స్ తొందరగా వస్తూ ఉంటాయి. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.